మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఏప్రిల్ మాసం కన్యా రాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, ముందుగా వీళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేయండి. ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం ఉగాది రాగానే మాసం ఆరంభం అవుతుంది. వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయా, శుభ ఫలితాలు ఉంటాయా ఒకసారి మనం ఆలోచించినట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలానే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ సంవత్సరం కాదు ఈ మాసం మొత్తం కొనసాగేటువంటి వారు. అలానే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు 2వ తారీఖు మారుతున్నాడు. ఏప్రిల్ 2వ తారీఖు మారిన తర్వాత 40 రోజుల పాటు కూడా మేషరాశిలోనే కొనసాగుతూ ఉంటారు. ఇక మనకి ఇటు చూసినట్టయితే కనుక బుధుడు రాహువు వచ్చేసి ఇక్కడ మనకి కుంభరాశిలో ఉన్నారు. మీనరాశిలో వచ్చేసి శని భగవానుడితో కూడినటువంటి 14వ తారీఖు ఏప్రిల్ మాసం వరకు ఉండేటువంటి రవి భగవానుడు 14వ తారీఖు తర్వాత శుక్రుడితో పాటు ఉంటాడు మేషరాశిలో రవి భగవానుడు. అది వచ్చేసి మే 14 వరకు కూడా అక్కడ కొనసాగుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి కలత్ర దోషం అని ఒకటి ఉంటుంది. అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు కూడా పెళ్లిళ్ళు చేసుకోకపోవడం మంచిది. కన్యారాశి వారు ఒకసారి పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక అట్లా పెళ్లి చేసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు అయితే చికాకులు పడతారు, ఆస్తి తగదలు కొట్టచ్చు, పిల్లలు పుట్టడానికి ఆలస్యం అవ్వచ్చు, లేదా వీరే విడిపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. ఆల్రెడీ పెళ్ళైన వారికి అయితే కనుక గొడవలు ఏదైనా ఉంటే కనుక కొంచెం సమసిపోయేలాగా ఒకళ్ళు తలకాయ దించుకుంటే సరిపోతుంది. అది ఆపోజిట్ వాళ్ళు ఎట్లా దించుకోరు. కాబట్టి కన్యారాశి వారే ఆలోచించి తలకాయ దించుకోవడం మంచిది. ఇక భార్యాభర్తలది. ఇక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. కన్యారాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే పెద్దగా ఏం రావు. కాకపోతే వారి చేతిలో డబ్బులు నిలబడవు. వారి చేతిలో కత్తెరలు ఉంటాయి. కత్తెరలు అంటే ఏముంటాయి అనుకుంటారు, ఇంటూ అని ఉంటుంది అన్నమాట. ఇలా ఇంటూ అని ఉంటే అది కత్తెర కింద లెక్క. కత్తెర అంటే మనం మిషన్ కుట్టే కత్తెరలో లేకపోతే ఇంట్లో కట్ చేసిన కత్తెర లాగానే 2 తీగలు ఉండేసి దానికి 2 పోగులు ఉండేసి చేతి పెట్టుకునేలాగా ఇట్లే ఉండవు. కత్తెర అంటే ఇంటూ అని ఉంటుంది. ఆ ఇంటూ అని ఉందంటే మాత్రం కత్తెర అన్నట్టు అర్థం అనమాట. అది మనకి మునియల్లో ఉంటుంది అనమాట. అక్కడ ఉంది అంటే వారి చేతిలో డబ్బులు నిలబడవు. లక్షలు సంపాదించినా, రూపాయలు సంపాదించినా, కోట్లు సంపాదించినా సరే సాయంత్రానికి ₹1,00,00,000 సంపాదిస్తే ₹1,00,00,000 అవసరం ఉంటుంది. ఏదో రకంగా ఎదుటి వాళ్ళకి సేవ చేయటమా, ఎదుటి వాళ్ళకి సమర్పించుకోవడమా, లేకపోతే ఇంకొక వనరులు కొనుక్కోవడమా, లేకపోతే ఇంకో వ్యాపారాన్ని పెంచుకోవడమా, ఏదో రకంగా చేస్తుంటారు కాబట్టి డబ్బులు నిలబడవు. కన్యా రాశి వాళ్ళ దగ్గర డబ్బులు అనేది నిలబడదు. ఇది పక్క అంటే పక్క వాస్తు. ఇంకా దీనికి ఇటువంటి సందేహం లేదు, ఏమీ లేదు. అందుకనే భార్య మంచిదైతే, భర్త మంచివాడు అయితే డబ్బు అనేది వారికి ఇస్తే జాగ్రత్త చేస్తారు, నిలబెట్టుకుంటారు. వీరు ఎవరిని నమ్మరు, ఎవరు వీరిని నమ్మరు. వీరు ఎలా ఉంటారంటే పక్కనే ఉండి మాట్లాడుతూ పక్కనే రోజు ఒకే కంచంలో తిన్న ఒకే మనసులో ఉన్నా కూడా నమ్మకానికి వచ్చేటప్పుడు మాత్రం నమ్మరండి. వీళ్ళు అనుకుంటారు అందరూ నమ్మినట్టుంటారని, అందరికి సహాయం చేస్తారు, అంతేగాని నమ్మరు. కన్యారాశి వాళ్ళ సంత అది. ఎందుకంటే వీరంత నమ్మకంగా ఇంకెవరు ఉండరు అనే విధంగా ఉంటారు. ఏ రాశి వారైనా సరే కన్యారాశి వాళ్ళు నమ్ముతారు, కానీ కన్యారాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని నమ్మరు, నమ్మినట్టు ఉంటారు అంతే. అదే వీరి ఆలోచన అలా ఉంటుంది. కాకపోతే భార్యాభర్తలు అయితే ఖచ్చితంగా నమ్ముతారు. వారి దగ్గర డబ్బు పెడితే మాత్రము ఎక్కడికి పోదు, వీరు స్థిరస్థాయిగా నిలబడేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక ఏప్రిల్ మాసంలో వీరికి కలిసి వచ్చేటువంటిది అయితే కనుక నిరుద్యోగులకైతే ఉద్యోగం రాబోతుంది. ఇది శుభవార్త. గవర్నమెంట్ జాబులు రాబోతున్నాయి. ఇది ఇంకా శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ప్రయత్నం చేస్తే వస్తాయి. అసలు ఇది శుభవార్త కాదు, ఇంక మీరు దీనికన్నా మించి ఉంటుంది అనమాట. కన్యారాశి వారు ప్రయత్నం చేయొచ్చు. ఇక విసుగెత్తిపోయిన వాళ్ళందరూ కూడా ఇక వీరికి టీచర్స్గా గాను చిన్న చిన్న జాబ్స్లో గాను చేసుకోవచ్చు. కన్యారాశి వరకు ఇంకొకటి ఉందండి. ఏప్రిల్ మాసంలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలంటే చాలా బాగుంటుంది. కన్యారాశి వారు ఒకరి కింద పని చేయాలంటే ఆలోచిస్తారు, కానీ వారికి వారే సాధించుకోవాలంటే రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తారు. వీరి గొప్పతనం అది. 4 రోజులు పరిచయం చేసుకొని, ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటుందంటే కూరగాయల షాప్ కూడా ఒకటి తెలుసు. 4 రోజులు పరిచయం చేసుకొని అన్న నేను కూడా 4 రోజులు పక్కన పెట్టుకుని అమ్ముకుని చూద్దాం అట్లని చెప్పేసి అని అట్లా తెచ్చుకొని అమ్ముకొని బౌతుతారు వీళ్ళు. అంత నాలెడ్జ్ కల వాళ్ళు వీళ్ళు. ఎవరన్నా వ్యాపారం చేయాలంటే ఏం ఆలోచిస్తారండి? ఒక 10,000 తీసుకోవాలి, ఒక ఫ్రూట్స్ తీసుకోవాలి. సపోజ్ చిన్న వ్యాపారం అయినా ఫ్రూట్స్ తీసుకొనుక్కొని ఏదైనా బజార్లో పెట్టుకుని అమ్ముకోవాలని చూస్తారు. కానీ వీరు ఏం చేస్తారంటే వారికి సహాయం చేస్తారని ఆ బండి కాడే నిలబడతారు. వీరు వేరే దగ్గర పెట్టరు. ఆ బండి దగ్గర నిలబడి వాడికి బిజినెస్ ఇచ్చి లాభం తీసుకుంటారు, పెట్టుబడి లేకుండా. వాటి ఆలోచన అదలా ఉంటుంది. కాబట్టి ఎంత పెట్టుబడి పెట్టినా పార్ట్నర్షిప్ వ్యాపారం లేనంత వరకు వీరికి చాలా బాగుంటుంది. వీరి సొంత సలహాలతో, వీరి సొంత ఆలోచనతో మాత్రమే వీరు బిజినెస్ వ్యాపారం చేయగలుగుతారు. వేరే వాళ్ళ సలహాలు తీసుకున్నారా ఖచ్చితంగా వారికి పని చేస్తే కానీ వీరికి పని చేయవు. కాబట్టి కన్యారాశి వారి సొంత సలహాలతో బొగ్గులమ్మినా, పూలమ్మినా సరే బాగుపడతారు. వారి పలానా వ్యాపారం లేదు, ఏ వ్యాపారంలో అయినా సక్సెస్ అవుతారు. మట్టమ్మి బాగుపడతారు. మట్టమ్మి అంటే ఎట్లా అనుకుంటారేమో, మొక్కలు ఉంటాయి నర్సరీతో మొక్కలతో పాటు మట్టి ఇస్తారు కదా, అట్లా అమ్మినా కూడా బతుకుతారు. షోడాబన్ పెట్టుకున్నా బతుకుతారు.
కన్యా రాశి వారి సొంతం అది బిజినెస్ అనేది. కాబట్టి వారు ఎన్నో రకాలైన వ్యాపార వృత్తిలో వస్తారు. కాబట్టి ఈ రంగం ఆ రంగం అనేది ఏం లేదు. ప్రతి రంగంలో కూడా ఏప్రిల్ మాసం అడుగు పెట్టచ్చు. ప్రస్తుతం భార్య భర్తలు కావచ్చు, కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంది? కుటుంబ వాతావరణంలో కొంచెం చీలికలు అయితే ఉన్నాయి. కొంచెం వేరే వారు చేసినటువంటి చిన్న చిన్న పనులకి కానీ వ్యవహారాలకు కానీ వీరి ఇబ్బంది పడేలా అయితే ఉన్నది. వీరి తరపు నుంచే కొంచెం సామర్థ్యంగా ఆ పరిష్కార మార్గం కూడా దొరికేలా ఉంది. కాబట్టి ఆ చికాకులు కొంచెం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ ప్రకారంగా అయితే అన్ని రకాలు కూడా పర్వాలేదు. పెళ్ళైన వారికి భార్య భర్తలు ఒకే దగ్గర ఉంటారు, బిడ్డలంతా ఒకే దగ్గర ఉంటారు. విడిపోయినటువంటి భార్య భర్తలు కూడా దగ్గర అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాత స్నేహితులు ఎవరు ఉంటే వదిలేసి భార్య భర్తలే ఒకటి ఉండాలి. ఎందుకంటే కన్యారాశి వారికి అట్రాక్షన్ ఎక్కువ. ఎందుకు విడిపోతారంటే కారణం ఎఫైర్స్ కాదు. ఎఫైర్స్ వేరు. మళ్ళీ కన్యారాశి వారికి ఎఫైర్స్ అనేది కాదు. ఇక్కడ ఏంటంటే మళ్ళీ వారికి ఉన్నటువంటి ఎఫెక్షన్, అట్రాక్షన్. ఈ కన్యారాశి వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ అవుతారు అందరిలోనూ. ఈ భార్య ఏం చేస్తుంది అనుమానిస్తుంది, భర్త ఏం చేస్తారు అనుమానిస్తారు. అందరి నోళ్ళలో నాలుగులో ఉంటారు. కాబట్టి ఎదుటి వారు అనుకుంటారు ఎఫైర్స్ అని. కానీ అఫైర్స్ కాదు, అది అట్రాక్షన్. వీరి యొక్క భావాలన్నీ కూడా ఎదుటి వారికి నచ్చి వీరిని వదులుకోకూడదనే ఒక స్వభావంతో ఉంటారు. వీరి చేత పనులు చేయించుకుంటారు వాళ్ళు. అది ఇంట్లో వాళ్ళకి తెలియక ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి కన్యారాశి వారిని అనుమానించొద్దు. వారిని అనుమానించేంత పోతే తప్పు పనులు చేయరు. వాళ్ళంతా చాలా మంచివారుగా ఉంటారు, గుర్తింపు తెచ్చుకుంటారనుకుంటారు. ఎదుటి వాళ్ళు పరువు ప్రఖ్యాత తీసేరు వారు. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా మెలకువగానే ఎదుటి వాళ్ళని దూరం పెట్టేస్తారు. కాబట్టి వారిని అనుమానించేటువంటి ప్రక్రియలో భార్యభర్త దూరం అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ఏప్రిల్ మాసంలో తెలుసుకొని గనక వారిని తెచ్చుకుంటే గనక జీవితకాలం నిలబడిపోతారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్ళకి శత్రువులు ఎవరు అంటారు? ఎక్కడ నష్టం జరుగుతుంది? ఎవరిని నమ్మి వీళ్ళు నష్టపోతున్నారు ఎక్కువగా? వీరు ఎవరిని నమ్మి అంటే పక్కన క్యాడర్ని నమ్మి, బంధుమిత్రులను నమ్మి. మాట ఇచ్చారంటే తప్పుకోలేరు. ఎప్పుడైనా ఒకసారి వీరికి సహాయం కావాలని శత్రువు వచ్చిన సహాయం చేస్తారు. వీరిది ఏంటంటే ఒక గుణం ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఒక గుణం ఏంటంటే ఎలాంటి వారైనా రండి, వీరిని కొట్టిన వారు రానండి, వీరితో గొడవ పట్టిన వాళ్ళు రండి, వీరికి ఒక్కొక్కసారి పొరుగు ప్రఖ్యాత రోడ్డు మీద పడేసిన వాళ్ళు, దూరమైపోయిన వాళ్ళు కూడా వస్తే వీరి దగ్గరికి వస్తే మాత్రం వారికి అవసరమైనటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తారు. దానివల్ల నష్టపోతారు. ఎందుకంటే పాము ఏం చేస్తుందంటే పాలు తాగి మళ్ళీ విషం కక్కుతుంది. అలానే ఒకసారి బంధుమిత్రుల నుంచి కానీ సేవల నుంచి కానీ గొడవలు అయినాయి అంటే వారు మంచివారిని ఎలా మారతారని మారరు. వారు అవసరానుసారం కన్యారాశి దగ్గరికి వస్తారు. అది గ్రహించరు. అది గ్రహించకుండా సరిపోని అంత పెద్దవారు నా దగ్గరికి వచ్చారు కదా, సరే ఏం నాతో అవసరం ఉంటే వచ్చారు కదా అనే విధంగా వీరు చేసే సహాయం చూసారా, ఇది దుర్మార్గం. ఎందుకంటే శత్రువును ప్రేమించేటువంటి గుణం ఎవరికి ఉంటుందండి? ఒక కన్యారాశి వరకే ఉంటుంది. అది మాత్రం వీరు బంధుమిత్రులను దగ్గర చేయడం కానీ, నేను ఎంత సంపాదించాను చూపించడం కానీ ఉంటే మాత్రం వీరి మీద ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయండి. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట కూడా వీరు త్వరగా ఇచ్చేస్తారు. సహాయం విషయంలో మాట ఇచ్చేస్తారు. ఒంటి మీద బట్టలు కూడా ఇస్తారు వీరు. కానీ అలాంటి వాటిలో జాగ్రత్త పడాలంటే వీరికి ఖచ్చితంగా ముక్కుకి కళ్ళెం వేయాలి. చిన్న ఏజ్లోనే పెళ్లి చేసేయాలి. అప్పుడు బాధ్యత ఏర్పడింది. బాధ్యత ఏర్పడిందంటే ఏమవుతుంది? ఎవరైనా వచ్చి సహాయం అడిగితే వెనక బాధ్యత గుంజుతుంది. అందుకని బాధ్యత వైపు ఎక్కువగా వెళ్తుంటారు వీరు. ఇంకోటి కన్యారాశి వారు తీసుకున్నటువంటి బాధ్యతలు ఎలా ఉంటాయి అంటే ఒకసారి బాధ్యత తీసుకుంటే జీవితకాలం ఉంటుంది. అదే ఆ కన్యారాశి వారు ఎవరికైనా దొరికారంటే మాత్రం కిడ్నాప్ చేయొచ్చండి. వాళ్ళు దొరకరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తులు, అంత బాధ్యత తీసుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి కన్యారాశి వారికి ఏప్రిల్ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్తగా అడుగు పెట్టాలి రంగంలో అనుకుంటే కూడా అడుగు పెట్టొచ్చు. అలానే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా వీరికి బాగా శోషిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు కాదు, శుభ ఫలితాలే ఉన్నాయి. కొంచెం మంచిగా ముందుకెళ్ళాలి. ఇక నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది. శత్రువుల నుంచి గురుగారు మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో కాస్త అంత మంచి వాతావరణం లేదు. ఎప్పుడు మానసిక ఆందోళన, చిరాకు చెకాకు ఉన్నాయి. మరి పరిహారాలు ఏంటి గురుగారు వీటికి? ఇక కన్యారాశి వారైతే ఖచ్చితంగా పంచామృత అభిషేకం శివాలయంలో చేయడం చాలా మంచిది. నవగ్రహాలకి నవధాన్యాలు తీసుకుని వెళ్ళి దానం చేయటం, నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవడం చాలా బాగుంటుంది. వీరికి శనీశ్వరుడు ఒక్కరు కనుక వీరికి సహకరిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏప్రిల్ మాసంలో శనీశ్వరుడు సహకరిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శనీశ్వరుని దగ్గర తైలాభిషేకం చేసుకొని ఒక శీల కానీ మొల కానీ ఉంటుంది అక్కడ పెట్టేసి, లేదా ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ పెట్టేసి అక్కడ నువ్వులతో అభిషేకం చేసుకొని, అక్కడ జీడి గింజలతో అభిషేకం చేసుకొని, గుడి గింజలతో అభిషేకం చేసుకొని, ఏ కలర్లో ఉన్న పళ్ళ అభిషేకం చేసుకొని ఒక మట్టి ప్రతిమలో 2 ఒత్తులేసి దీపారాధన చేసుకోవాలి. నువ్వుల నూనెతో మాత్రమే చేసేసుకుంటే కనుక బెల్లం కూడా నైవేద్యం పెట్టాలి అక్కడ. అది చేసుకుంటే వీరికి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అలానే అంజీరని ఉంటుంది, మేడిపండు,
ఈ మేడి పండ్లు స్వామివారికి నైవేద్యం పెట్టాలి. అంజీరాన్ని తీసుకెళ్లి స్వామివారికి నైవేద్యం పెడితే ఖచ్చితంగా శత్రు భయం తగ్గుతుంది. వీరికి కనపడనంటే శత్రువులు ఉంటారు, ఆ భయం తగ్గుతుంది వీరికి. దానిమ్మకాయ రసంతో కనుక అభిషేకం చేస్తే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి. ఇలాగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలానే చిరంజీవి కానీ ఇంకేదైనా 4-5 రకాల పప్పులు, 5 రకాల పప్పులు తీసుకొచ్చి డ్రై ఫ్రూట్స్లోను వాటిని మిక్సీ కొట్టి పాలలో కలిపేసి అభిషేకం చేస్తే వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వీరికి ధనధాన్యాలు సొంతం అవుతూ ఉంటాయి. ఇల్లు, పొలాలు గట్రా ఏమన్నా కానీ సొంతం అవుతూ ఉంటాయి. అలాంటి ప్రయత్నం చేసుకుంటే జాబ్లో ముందుకు వెళ్తారు, బిజినెస్లో ముందుకు వెళ్తారు, అనుకున్న పనులు అష్టదిబ్బంది కూడా ముందుకు వెళ్ళేది అనుకుంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నం చేస్తారు. గురుగారు, వీళ్ళకి ఈ మాసం కలిసి వచ్చే కలర్స్ కావచ్చు, అదృష్ట సంఖ్య ఏదన్నా ఉందా? అలా ఏ రోజులు బాగా కలిసి వస్తాయి? అలానే కన్యారాశి వారికి మంగళవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు కూడా అద్భుతంగా ఉంటాయి. ఏప్రిల్ మాసం మొత్తం కూడా అలానే గ్రీన్ కలర్, ప్యాలెట్ గ్రీన్, అలానే పింక్, ఎల్లో కలర్, ఈ 4 కలర్ వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే నెంబర్ వచ్చేసి వీరికి 5 నెంబర్, 4 నెంబర్, 8 నెంబర్ వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఇక చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు. మరొక విషయం ఏంటంటే కనుక ఇక శత్రు భయం కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, అందరూ కొట్టుమిట్లాడేవాడు కావచ్చు, దగ్గర అవ్వచ్చు, వ్యాపారంలో వృద్ధి రాకపోవచ్చు, వీరంతా కూడా ప్రతినిత్యం కూడా అవసరమైతే ఒక మనిషికి భోజనం పెడితే చాలండి. వీరు చేతి నుంచి పెట్టాలని ఏం లేదు. ఒక మనిషికి భోజనానికి సంబంధించి దానం ఇస్తే కనుక అష్టైశ్వర ప్రాప్తి, పితృదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే పరిహారాలు, ఈ పరిహారాల కన్నా కూడా ముందు ఒక చిన్న విషయం ఏంటంటే కనుక ఏది కూడా మనము అనుకున్నటువంటి విషయంగా ఏదైతే మనకి పరిస్థితులు బాగాలేవో అవన్నీ కూడా మనం అనుకుంటాం కామన్గా. ఏంటంటే గ్రహాలు బాగాలేవండి, నా జాతకం ఎంతండి, నా దరిద్రం ఎంతండి, నా కర్మ ఎంతండి, లేకపోతే నేనేం చేసిన ముందుకు రాదండి, నేనేం పాపం చేశానండి, స్థితిగతులు బాగాలేవు, గ్రహాలు బాగాలేవు, గోచారం బాగాలేదు, అలానే మనకి ఎన్నో రకాలు అనుకుంటూ ఉంటాం. దశలు బాగాలేవు అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ కారణాలు కాదు. గ్రహాలు బాగాలేకపోతే పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది, శాంతిస్తుంది. ఏ గ్రహమైన మనిషిని ఇబ్బంది పెట్టదు. కానీ మానవ గ్రహం అనేది ఒకటి ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుంది తెలుసా అండి? భార్యాభర్తల మధ్యన గొడవ పెడుతుంది. భార్యాభర్తల మధ్యన నిప్పులు పోసి వీరు సంతోషిస్తూ ఉంటారు, ఆర్జన పోస్తూ ఉంటారు. భార్య మీద కన్నేసినటువంటి ఎదుటివారు, భర్త మీద కన్నేసినటువంటి ఎదుటి స్త్రీ, ఇలాంటి వారు వలన సంసారాలు బొగ్గిపోలవుతూ ఉంటాయి. అలానే బిడ్డలు, భార్యాభర్తలు చెట్టుకోలు కొట్టుకోలు అవుతూ ఉంటారు. ఎవరో ఒకరు లిప్నడేం చేస్తూ ఉంటారు. బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ముందు పెట్టడం, ఇలాంటి ఎన్నో రకాలటువంటి క్రియలు ఉన్నాయి, ఇంకా బొచ్చట ఉన్నాయి. ఇలాంటి క్రియల వల్ల విడిపోవటం, అష్టదిబ్బందులు అవటము, ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవటము, అలానే మనకి మైండ్ పని చేయకపోవటము, ఎన్నో అవకాశాలు వస్తాయండి. ఎంతో చదువుకొని ఉండి అడుక్కుంటూ ఉంటాం, రిక్షా దొక్కుంటూ ఉంటాం, ఆటోలు తోలుతూ ఉంటాం. ఇలాంటి స్థితికి చేరపట్టడానికి గ్రహాలు కాదు, పితృదోషాలు కాదు, కాలసర్పదోష, నాగదోషాలు కాదు, మన మీద చేయించేటువంటి చెడు క్రియలు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మీ భార్య విడిపోయింది అంటే అది మానవుడు చేసినటువంటి పని. మీ భర్త విడిపోయినారు అంటే ఎందుకంటే మీ గ్రహాలన్నీ కూడా ఒకేలా ఉన్నప్పుడు ఎందుకు విడిపోతారు? జాతకం చూసినప్పుడు అంతా బాగుందంటారు, హాస్పిటల్కి వెళ్తే రోగం నొప్పి లేదు అంటారు. కానీ మీకు ఏదో బాధిస్తుందని మీకు తెలుస్తుంది ఆ విషయం. డబ్బులు తీసుకుని ఎగ్గొడతారు, ఆస్తులు తీసుకుని ఎగ్గొడతా ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి గ్రహస్థితులు ఈరోజు పరిస్థితి బాగాలేకుండా ఉన్నాయి. వీరందరికీ కూడా ఒక విషయం ఏంటంటే కనుక ఇవన్నీ కూడా చెడు క్రియల వల్ల, మానవుడు చేసే గ్రహం వల్ల మాత్రమే గ్రహించుకోవాలి. మనం నాకేదో అవుతుందంటే గ్రహాల వల్ల కాదు, గ్రహించుకోండి. దాని ద్వారా మరొక విషయం ఏంటంటే కనుక ఇలాంటి ఏదైనా ఉంది అంటే కనుక మంచి గురువుని ఎంచుకోవాలి. దాంట్లో మనం ఏంటంటే ప్రాసిద్ధి, ఇలాంటి క్రియలు జరిగిన వారికి విముక్తి ఇచ్చేటువంటి, వాటికి వివరణ ఇచ్చేసి వాటికి పరిష్కార మార్గం చూపించేటువంటి దిశలో మనం ఉన్నాం. కాబట్టి ఎవరికి ఇలాంటి సమస్యలు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా సంప్రదించవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, మంచి అవేర్నెస్ కూడా మన సొసైటీకి అందించారు. ధన్యవాదాలు గురుగారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెట్లు ఎలా ఉండబోతుంది? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయతాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రేం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పొచ్చు. సప్తమ స్థితిగతుడైనటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా వీళ్ళకి అనేకమైనటువంటి లాభాలను ఇస్తాయి. ఈ యొక్క రవి ఏప్రిల్ 14, 2026 సంవత్సరం తర్వాత
మరి మేషరాశిలోకి వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థితిగతుడు అవుతున్నాడు. దాని ద్వారా ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా టకాటకా అయిపోతూ ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని పాపం బిల్డర్స్ చాలామంది మా R&B వాళ్ళు, రైల్వే వాళ్ళు, ఇలాంటి కాంట్రాక్ట్ MES మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళు చాలామంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బిల్స్ రాలేదనేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సమయంలో ఏప్రిల్ నెల ఆ ఉత్తరార్ధంలో అంటే 15వ తేదీ దాటిన తర్వాత వీళ్ళందరికీ కూడా బిల్స్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యరీత్యా చాలామందికి పాపం హార్ట్ అటాక్లు, స్టంట్లు ఇలాంటివన్నీ కూడా వేయడం అనేటటువంటి జరిగినాయి. మరి ఇప్పుడే మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆదిత్యరామ్ గారిని అందరికీ తెలిసిన ఆయన, మరి అటువంటి వాళ్ళ అక్కగారికి ఇప్పుడు హార్ట్ స్టంట్ అయిందండి, కన్యారాశి. మొన్నే చెప్పారు మీరు, ఇప్పుడు ఇదిగో ఇలా జరిగిందండి అంటే అది గ్రహాలు చెప్తాయి మనకి. రవి ఎప్పుడైతే మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడో హార్ట్ అటాక్, హార్ట్ స్టంట్. కంగారు ఏం పడక్కర్లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో స్టంట్ అవసరం లేకపోయినా స్టంట్ వేసేస్తారు నాయన, నీకేం భయపడక్కర్లేదు, ఇంటికి వస్తారు. 2 days అబ్జర్వేషన్ అండి హాస్పిటల్ అంటే. మా గాంధీ, మా ఉస్మానియా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు మా స్టూడెంట్స్. ప్రైవేట్ హాస్పిటల్కి ఇప్పుడు వాళ్ళు స్టంట్లు వేస్తారు, కేర్ఫుల్గా డబ్బులు కట్టించుకుంటారు, ఇంటికి పంపుతారు హ్యాపీగా. డబ్బులు కట్టాలంతే. కాబట్టి భయపడక నాయన అన్నాం. కాబట్టి అదేవిధంగా వీళ్ళు కూడా మనకి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకు హార్ట్లు, గుండెలు జాగ్రత్త చూసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, వైరుధ్య భావాలు ఉన్నాయి. వీళ్ళ కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కోర్టుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. భార్య ఈ మధ్యకాలంలో ట్రెండ్ కూడా మారిందండి. భార్యలో ఇప్పుడు ట్రెండ్ మారింది. భర్తలతో గొడవలు పడితే ఇదివరకు భర్తల మీద కేసులు పెట్టేవారు. 498 గృహహింస నిర్బంధం ఇవన్నీ కూడా, అది 30 సంవత్సరాల బ్యాక్ ట్రెండింగ్. అప్పుడు ఎలాగైతే మనకి యూట్యూబ్లో ట్రెండింగ్ టాపిక్స్ వస్తాయో ఆ విధంగా మొన్నదాకా చిన్నజీర స్వామి ట్రెండింగ్, ఇప్పుడు గరికపాటి కోడిగుడ్డు అని ఇలా టాపిక్స్ ఎలాగైతే ట్రెండింగ్లు మారుతూ ఉంటాయో, ఎర్రవరం నరసింహస్వామి అప్పుడు, ఇప్పుడు వాడపల్లి సప్తశనివార వ్రత కథ ఇలా. అలాగే ఇక్కడ కూడా ట్రెండింగ్ ఏంటంటే మనకి ఈ కన్యారాశి వాళ్ళు వైఫ్స్ హస్బెండ్ మీద కేసులు పెట్టేవారు. తర్వాత గత 5 నెలలు కనుక మనం చూసినట్లయితే తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య, ఇలాంటి వరుసలో పెట్టేసరికి పెళ్ళిళ్ళు అంటే అందరు కూడా పాస్ పడిపోయేది అనమాట మగపిల్లలకి ముఖ్యంగా. ఆ ట్రెండింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మామగారిని కొడుతున్నారు ఇప్పుడు కోడళ్ళు బెల్ట్ పెట్టి మరి. ఎందుకంటే ఇటువంటి నీచుడిని అన్నావు నువ్వు, మా లైఫ్ని పాడు చేసావు, అసలు నువ్వే లేకపోతే వీడు రాకపోతుడు కదా భూమి మీద. కానీ మా మిత్రుడైనటువంటి లాయర్ గారినే ఎరగదీసేస్తే మరి ఆయన కోడలు బ్రహ్మాండంగా ఆవిడ వైపు న్యాయం ఉంది కాబట్టి కాపురం నిలబెట్టుకుంది. వీళ్ళు కూడా మంచోళ్ళే. కాకపోతే ఈ రకంగా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా. అందువలన ఈ గిగోలు మేము సెట్ చేసేసుకుంటాం. ఈ జాతకాలంటే మన చేతుల్లో ఉంటుంది అనేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు పాపం. ఎలా అంటే కష్టపడేవాడికి ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ కష్టపడతారు, కష్టపడి వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చి అందరూ కష్టపడతారు. కానీ కొంతమందికే ఎందుకు వస్తాయంటే ఇదే అన్నమాట గ్రహస్తంపు. వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్స్ ఇలాగా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. డెర్మటాలజిస్టులు, తర్వాత ఈ యొక్క లాయర్లు, CAలు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్మ్స్ ఇవన్నీ కూడా లీడింగ్లో ఉంటాయి. కన్యారాశి వారికి మనకి అష్టమ స్థితిగతుడైనటువంటి రవిగ్రహము ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వాల నుంచి కొన్ని తలనొప్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. బంగారం అనేటటువంటిది ఎక్కువ కొనుగోలు చేస్తారు. బట్టల పిచ్చి చాలామందికి ఉంటుంది, బట్టలు కూడా బ్రహ్మాండంగా కొంటారు. అండ్ బట్టల షాపులే కొనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత డబ్బు వచ్చేస్తుంది వీళ్ళకి ఆదాయం. కాబట్టి ఏం చేసుకోవాలో తెలియక వీళ్ళు అన్నీ కూడా పబ్స్, క్లబ్స్ ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారనమాట. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా లే ఆఫ్లు, ఉద్యోగాలు పోయినాయి కొంతమందికి. అటువంటి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న ఉద్యోగం పోయిందండి అని అంటే
చేంజ్ కోసం గ్రహాలు నిన్ను ఆ ఉద్యోగాన్ని పోగొట్టేసినాయి. ఇప్పుడు నువ్వు కొత్త ఉద్యోగం నువ్వు ఎలాగో రిజైన్ చేయవు. రిజైన్ చేయనప్పుడు ఎలా ఉంటాయి? కాబట్టి కొత్త ఈ రకంగా అయినా నువ్వు రిజైన్ చేసి కొత్త ఉద్యోగాలు పీకి పడేస్తే కొత్త ఉద్యోగాలు ట్రై చేసుకుంటావు. అంటే మన వాళ్ళు ఈ ఉద్యోగాలు పోయినటువంటి సాఫ్ట్వేర్ లర్న్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళు కొన్ని తెలుసుకోవాలి. ఏమిటండి అని అంటే, ఉద్యోగం నాకు కావాలండి అని అడుగుతున్నావు. నీకు కావాలి, నువ్వు పేదవాళ్ళకి ఏం చేసావు? నువ్వు చేసే పనులను బట్టే కదా ఉద్యోగం వస్తుంది. వీళ్ళు అశాస్త్రీయమైనటువంటి గురువులకి లక్షలు దొబ్బెడతారు వీళ్ళు. ఒక పెళ్లికానివాడు ఒకడు ఉన్నాడు, 43 సంవత్సరాలు, పూజారి, యూట్యూబ్లో జాతకాలు చెప్తాడు. ఏమన్నంటే, మా నాన్న నన్ను తిడతాడు సార్, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, కాంట్రవర్సీలకి నేను రాను గురుగారు, చెప్పనండి అంటే. కాంట్రవర్సీలు చెప్పను అంటే ఊరికనే సలహాలు ఇమ్మంటే ఇస్తాడు. మొన్న నేను ఆయన వీడియో ఒకటి చూశాను, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పరిహారాలు చెప్తున్నాడు. ఈ పరిహారాలు చేసుకుంటే నీకు పెళ్ళి అయిపోతుంది, ముందు ఆయనకి పెళ్లి కాలే. అలాగే చాలామందికి భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు సగం మంది ఉన్నారు. వీళ్ళు భార్యాభర్తలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కలుపుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇతర భార్యలు కలిపే రెమెడీస్ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వెన్ యు ఆర్ నాట్ క్యాచింగ్ ఏ ప్రాపర్ గురు, తప్పకుండా నీకు సొల్యూషన్, జీవితంలో ఉద్యోగాలే పోతాయి. వై? స్వామి వివేకానంద కనబడలేదా నీకు? ప్రభాత్ రంజన్ సర్కార్ కనబడలేదా? వాళ్ళు జగద్గురువులు ఆదిశంకరుడు కనబడలేదా? వాళ్ళు చెప్పిన ఐడియాలజీకి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఎంతసేపు సర్వీస్ టు హ్యూమానిటీస్, రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్తున్నారు, పేదవాళ్ళకి చెయ్యని. మరి నువ్వు చేయట్లేదు కదా, మరి నీకు జాబ్ ఎందుకు వస్తుందో చెప్పు. అంటే పోవయ్యా పంతులు, నువ్వు కాకపోతే వేరే పంతులను అడుగుతావు అంటారు. వెళ్ళు, నీ లైఫే అలా అయిపోయింది వాళ్ళు చూశాను నేను. అంటే వెన్ వీ హ్యావ్ ఏ ప్రాబ్లం, జగద్గురువులు చెప్పిన పద్ధతుల్లో వెళ్తే వాళ్ళకి జాబ్లు వస్తాయి. కాబట్టి ఇది మెయిన్ మనకి. అందువల్ల ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి గోచార రీత్యా చెప్పావు కాబట్టి వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో పిసనార్తనాలు ఎక్కువైపోయినాయి. అమ్మా, ఎవడో జ్యోతిష్కుడు డబ్బులు ఇవ్వట్లేదు, అలా తయారయ్యారు. అందుకే వాళ్ళు వచ్చిన గీక వదలబడేస్తున్నారు. బట్ మనీని నీకు ఇది కాకుండా నాలెడ్జ్ని మనం పంచేటప్పుడు, జగద్గురువులు నీకు చూపించేటప్పుడు వివేకం తెచ్చుకోవట్లేదు ఈ జనం. కాబట్టి కొన్ని పరిహారాలు గోచార రీత్యా వీళ్ళకు ఉన్నాయి, మనం చెప్పాము. ఎవరైతే వ్యక్తిగత జాతకాల్లో వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వీళ్ళు శిఖరాలను అధిరోహిస్తారు. ప్రతివాడు ఎన్టీ రామారావులో అవ్వాలనుకుంటాడు, కానీ ఎన్టీ రామారావు డైలీ తెల్లారుజాము 3 గంటలకు లేచాడు. మా గురువు గారు సీనియర్ ఎన్టీఆర్ వీళ్ళు లేచారా మరి? ఇలా అటువంటి రిజల్ట్ మీకు ఎప్పుడు వస్తుంది, అటువంటి యోగాలు మీకు ఎప్పుడు వస్తాయి అన్నది మనకి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని సంప్రదిస్తే తప్పకుండా మనం వాళ్ళకి చార్ట్ చూసి మనం చెప్దాం. పరిహారాలు కూడా ఏమన్నా తెలియజేయండి గురుగారు. తప్పకుండా. పరిహారాలు ఏంటంటే, సీతమ్మ వాడి అని ఉంటుంది బీహార్లో. సీతాదేవి పుట్టిన ప్లేస్ అది. సో ఆ సీతాదేవి నేపాల్ దగ్గర చిత్రాపురి అని ఉంది సీతాదేవి పుట్టిన ప్లేస్. గయలో ఉంది సీతాదేవి పిండం పెట్టినటువంటి ఊరు. గయా గయా విష్ణుగయ ఆ ఎదురుకుండగా అవతల ఒడ్లో సీతమ్మ వారి దర్శనం చేసుకోవాలి. ఊర్లో ఏదో ఒక ఊరు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఆ యొక్క అమ్మవారికి, సీతమ్మ వారికి వీళ్ళు చక్కగా ఓం సీతాదేవి అయి నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని చక్కగా 11 మందికి ముత్తైదువులకి తాంబూలము ఇవన్నీ కూడా ఇచ్చుకొని వాయినాలు ఇచ్చుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ నెల జరగబోయే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఉగాది అయిన తర్వాత మొదటి నెల ఇది విశేషంగా బాగుంటుంది అంటారు వీళ్ళకి? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేను అయినప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ కన్యారాశి వారికి కనుక చూసుకుంటే ముందు గ్రహస్థితి చూసుకుందాం. రాశి అధిపతి 6లో ఉంటాడు ఫస్ట్ రాహుతో కలిసి, దాని తర్వాత 7లోకి వెళ్తాడు. 6లో ఉండడం వల్ల ఏమిటి అంటే కొంత బిజినెస్ రిలేటెడ్గా కొంత 11వ తేదీ వరకు కొన్ని శత్రుత్వాలు కనబడుతున్నాయి. 7వ స్థానంలోకి వెళ్ళినప్పుడు సప్తమంలో ఆల్రెడీ మీకు శని ఉండి అక్కడ కుజుడు వచ్చేసి రవి కూడా ఉంటూ 14వ తేదీ వరకు బుధుడు కూడా వెళ్ళి చేరుతున్నాడు.
దీనివల్ల ఏంటి పార్ట్నర్షిప్స్, ఈ వివాహ నిర్ణయాల విషయాల్లోని, జీవిత భాగస్వామితోని అనవసరమైన గొడవలు, అసలు ఎందుకు రీజన్ ఉండదు, ఏముండదు, పిచ్చి పిచ్చి గొడవలు అవుతుంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 19th నుంచి బాగుంది. ఈ పిహెచ్డీ చేసేటువంటి వారికి నెల మొదటి నుంచి కూడా బాగుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి, ఎందుకంటే దశమంలో గురువు. కాకపోతే ఉద్యోగంలో స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆది మంగళవారాలు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అనేటువంటిది గ్రహస్థితి, ఇప్పుడుండే గ్రహస్థితి చూపిస్తుంది, 12లో కేతు ఉన్నందుకు. ఇది ఇక గురుగారు, కొంతమంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఇంకెన్నాళ్ళే జాబులు చేస్తాంలే, చిన్నగా మనం కూడా ఏదో స్టార్ట్ చేద్దాం, డెవలప్ అవుదాం అనే భావన వచ్చి రిస్క్ అన్నా పర్లేదు లోన్లు తీసుకుని పెట్టుబడులు ఈ టైంలో పెట్టొచ్చు అంటారు. మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క విషయం, అంటే ఒక్కొక్క కర్మ వాళ్ళ జీవితాన్ని టర్న్ చేస్తుందండి. అందులో పర్టికులర్గా కన్యా లగ్నం వాళ్ళకి నువ్వు కోటీశ్వరుడు అవుతావన్నా, లేకపోతే మొత్తం అమ్మేసుకుని రోడ్డు మీదకి వస్తావన్నా బిజినెస్. మన కర్మ ఫలితాన్ని బట్టి కూడా బిజినెస్లు పెడితే అయ్యో భలేవారే. మనకి పర్టికులర్గా కన్యా లగ్నం వాళ్ళకి వాడు కోటీశ్వరుడు అయ్యాడన్నా బిజినెస్ వల్లే, వాళ్ళు మొత్తం అమ్మేసుకున్నారన్నా బిజినెస్ వల్లే. గుర్తుపెట్టుకోండి, ఇది కన్యా లగ్నానికి స్పెసిఫిక్గా. లేదంటే వేరే లగ్నాలకు ఏమిటి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో బుధుడు అండ్ ఇది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఇందాక నేను చెప్పాను పార్ట్నర్షిప్స్ వల్ల అని. సో నన్ను అడిగితే ది బెస్ట్ ఏంటంటే ఈ నెల మీరు బిజినెస్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకు అంటే, ఒకటి బుధుడు 6లో ఉన్నాడు, 6లో బుధుడు బిజినెస్ పనికిరాడు, అప్పులు చేయిస్తాడు అనవసరంగా. కొన్ని సప్తమంలోకి వెళ్ళాడు కదంటే అక్కడ నీచ పొంది మళ్ళీ పాపగ్రహాల మధ్యన ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంటుంది, అరే మనకు తెలియదు కదా, మన ఫ్రెండ్ వాడు బిజినెస్ చేస్తున్నాడు కదా, పార్ట్నర్షిప్లో మనం డబ్బులు పెట్టేద్దాం, మనకు తెలియదు కాబట్టి వాడికి తెలుసు కాబట్టి మనకు నడిచిపోద్ది అనుకుంటాం. కానీ అదే కొంప ముంచుతుంది. కాబట్టి ఈ నెల వెళ్ళకపోవడమే మంచిది అని చెప్తాను నేనైతే, నా సజెషన్ అయితే. ఇక ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కావచ్చు, శాలరీ హైకులు కావచ్చు, స్థానచలనాలు ఏ విధంగా ఉంటాయండి. అంటే ఎలా అంటే ఉద్యోగస్తులు 4 రకాల విషయాలు ఎదుర్కొంటారు. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో కొంత గ్రోత్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో అసలు కొలీగ్స్ కులుకున్నంతగా ఎవరు కులుకోరు, అంత కులుకునే ఇది కూడా జరుగుతుంది. ఉద్యోగం పేరు ప్రఖ్యాతలు బాగా వస్తాయి. పేరు ప్రఖ్యాతలు రావడం వల్ల, లేకపోతే బాస్ మెచ్చుకున్నాడు, ఇదేంటి నేను నిన్న మొన్న వచ్చి నన్ను మెచ్చుకుంటున్నాడు ఏంటి, నేను సంవత్సరాల తరబడి చేస్తాను ఎప్పుడు నన్ను మెచ్చుకోలేదు. అది వాళ్ళ యోగం. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటేనండి, గ్రహం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది అక్కడ, మనం ఏం చేయలేం దాన్ని. ఇటువంటి ఫలితాలు జరుగుతాయి వీళ్ళకి. కాకపోతే ఈ గొడవలు, ఈ గందరగోళం నుంచి తప్పించుకోవాలంటే నవగ్రహాల్లో కుజ, రవి, బుధ, రాహు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకుంటే బాగుంటుంది. విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? విదేశాలకు వెళ్ళే విషయంలో కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయండి. 12లో కేతు ఉన్నాడు కాబట్టి. కాకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, అందులో ముఖ్యంగా MBA, మెడికల్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన విద్య సంబంధించినటువంటి విషయాల్లో వెళ్తారు. సక్సెస్ కూడా అవుతుంది. ఎందుకంటే 12వ అధిపతి అయినటువంటి రవి అష్టమంలో ఉచ్చమొందుతున్నాడు 14వ తేదీ నుంచి. ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడో ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేటువంటిది ఇచ్చి తీరుతాడు. అది వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది, ధనపరంగా వీళ్ళు చేస్తున్న ప్రస్తుతం తప్పులేంటి, ధనం మూలంగా శత్రుత్వం ఏమైనా వస్తుందా, మరి మనీ రెమెడీస్ కూడా ఏమైనా ఉంటే తెలిసేయండి. వీళ్ళకి మనీ పరంగా 19వ తేదీ వరకు కొన్ని ప్రయాణాలు, కొన్ని మార్పుల వల్ల పెరుగుతాయి. ప్రయాణాల వల్ల డబ్బులు వస్తాయి, మదర్ వల్ల డబ్బులు వస్తాయి, లేకపోతే ఏదో మధ్యవర్తిత్వంగా ఉండే చిన్న బిజినెస్ లాంటివి ఏదో చేయడం వల్ల డబ్బులు వస్తుంటాయి, ప్రోడక్ట్ రిలేటెడ్ కాకుండా. అది ఉంది. అయితే వీళ్ళకి ఈ నెల 19వ తేదీ వరకు శుక్రుడు మనకి అష్టమంలో ఉంటాడు, 19వ తేదీకి భాగ్యంలోకి వస్తాడు. సో 19వ తేదీ వరకు వీళ్ళకి ప్రయాణాలు, ట్రాన్స్పోర్టేషను, ఫుడ్ ఇట్లాంటి వాటి మూలంగా డబ్బులు వస్తాయి. 19 దాటిన తర్వాత ట్రైనింగు, టీచింగు, ఎందుకంటే 9లోకి వచ్చాడు. 9 అంటే ట్రైనింగ్ స్థానం. ట్రైనింగు, టీచింగు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్స్, ఇటువంటి వాటి మూలంగా డబ్బులు వస్తాయి. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ మీకు గ్రోత్ రావాలి అంటే ఈ రాశివారు ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధిని నమః అంటే, అమ్మ నువ్వే ధనానికి కారకురాలు, ధర్మానికి కారకురాలు, ముందుగా ధనానికి నువ్వే అధ్యక్షురాలివి, ధనానికి ధర్మానికి రెండింటికి అధ్యక్షురాలివి,
ధన ధాన్య వివర్ధిని నమః, వీటిని నువ్వు వృద్ధి చెందే తల్లి నువ్వే, నీ వల్లే నేను ఒక మంచి స్టేజ్కి వెళ్తున్నాను మనస్ఫూర్తిగా చేతులు దోవలించి నమస్కారం చేసుకుని మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. ప్రస్తుత కాలం వీళ్ళకి శత్రువులు ఎవరి వల్ల ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు, మరి దానికి సంబంధించి ఏమంటారు? శత్రువులు ముఖ్యంగా ఈ పార్ట్నర్స్ రూపంలోనో సమాజం రూపంలో సామాజికంగా ఏదో మనం అంటాం ఏ యూట్యూబ్లోనో లేకపోతే ఏదో, దానివల్ల కొంతమంది శత్రువులు తయారవుతారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో కొన్ని ఎలా ఉంటున్నాయంటే వాళ్ళ అభిప్రాయం చెప్పినందుకు శత్రుత్వాలు ఏర్పడుతున్నాయి, చూసే ఉంటారు కదా, గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ కూడా చిన్న విషయాలకి ఇంకా ఎక్కువ గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు సామాజిక మాధ్యమాల్లో చూసి మాట్లాడడం మంచిది. ఇక భూమికి సంబంధించి అలాగే ప్రాపర్టీస్ ఏమన్నా కొనుగోలు చేయడానికి కరెక్ట్ టైం ఏనంటారా? ఇది కొనుగోలు చేయొచ్చండి. 14వ తేదీ నుంచి అనుకూలత ఉంది, ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. ప్రాపర్టీస్ మూలంగా కొంత ధనాన్ని కూడా పొందుతారు. కాకపోతే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఆది మంగళవారాలు అవాయిడ్ చేస్తూ వీలైనంత మటుకు కందులు కంపల్సరీ కొనుక్కుంటాం అన్నప్పుడు 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఉలవలు గోధుమలు దానం ఇచ్చి తీసుకున్నట్లయితే చాలా మంచిది. ఇక ఎటువంటి పరిహారాలు చివరిగా చేసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? తప్పకుండా పంచమాధిపతితో శనితో కుజుడు కలిశాడు కాబట్టి నవగ్రహాల్లో శని కుజ కేతు గురుగ్రహాలకి దీపారాధన చేయడము, కాస్త గోవులకి బెల్లము క్యారెట్స్ లాంటివి తినిపించడము, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, వీళ్ళు ఎంత చేసుకుంటే అంత బాగుంటుంది. ఎటువంటి దానాలు ఇస్తే బాగుంటుంది అంటారు? కందులు నువ్వులు ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే పంచమ షష్టమాధిపతి అంటే పూర్వజన్మ కర్మకారకుడు అండ్ అలాగే రుణరోగ శత్రుకారకుడితో కుజుడు కనెక్టివిటీ వచ్చింది, 3వ అధిపతి కనెక్టివిటీ వచ్చింది. కాబట్టి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సామాజికంగాను జీవిత భాగస్వామితోనూ అదేవిధంగా కొంత పార్ట్నర్స్తోనూ అనవసరమైన గొడవలు, మిత్రులే శత్రువులు అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామి ద్వారా మిత్రులు శత్రువులు అవ్వడం, శత్రువులు మిత్రులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ దానాలు ఇవ్వడం ద్వారా ఈ కంట్రోల్ చేసుకోవడం వల్ల సెట్ అవుతుంది. ఓవరాల్గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.